హాయ్ అండి. నాకు వచ్చిన కామెంట్ల కోసం అయితే చెప్తున్నానండి ఈ వీడియోలో. ఒక సిస్టర్ అయితే ఏ ఊరు రకం మీద అని అడిగారు. మాది మన్నింజల్లు అండి ఏజెన్సీ. అరకువేలు పాడేరు మా సైడ్ అండి, చింతపల్లి పక్కన మా చిన్న పల్లెటూరు. ఈ టైంలో అయితే చలి చాలా ఎక్కువ ఉంటుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. ఊటీలో ఎంత చలి ఉంటుందో అంత చలి ఉంటుంది అనమాట మా సైడు. సైడ్ అయితే టూరిస్టులు చాలా మంది వస్తూ ఉంటారు ఈ టైంలోని. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, ఒక బ్రదరు చీర కట్టుకుని వీడియోలు తీయండి అక్క అని చెప్పేసి అన్నారు. మా సైడ్ న్యాచురల్గా ఉంటారు కనుక న్యాచురల్ చూపిస్తున్నాను. హెవీగా రెడీ అవ్వడం, మేకప్ వేసుకోవడం అలాంటివి ఏమి ఉండవండి. మీరు తప్పుగా అయితే అనుకోకండి, ఓకేనా? చీర కట్టుకోవడం, హెవీగా రెడీ అవ్వడం ఏం కాదు. కాకపోతే మేము ఎలా ఉంటామో నార్మల్గా అలాగే చూపిస్తున్నాను. అందుకని చెప్పేసి అలాగే తీస్తున్నాను వీడియోలు కూడా నేను. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటానండి, ఓకేనా? మా సైడ్ నార్మల్ ఫోటో తీసుకోవడానికే సిగ్గుపడతారు, ఎందుకంటే నలుగురు చూస్తే ఏమనుకుంటారనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది నేను వీడియోలు తీస్తున్నానంటే నాకు కొంచెం భయంగా తీస్తున్నాను. మీరు కొంచెం అర్థం చేసుకొని ఏమన్నా వీడియోలో తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి, ఓకేనా? నేను వీడియోలు తీస్తుంటే నన్ను చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు, ఈ పిల్లకి ఏం పర్లేదురా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో వీడియో తీస్తే పెద్ద పాపం చేసినట్టు చూస్తూ ఉంటారు చాలా మంది, చాలా చెప్పుకున్నారు కూడా, నేను చాలా విన్నాను. కానీ అవన్నీ పట్టించుకోను నేను, ఎందుకంటే నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంతే. ఒకరి కోసం మనం తప్పు చేయట్లేదు, మనం తప్పు చేస్తే మనం బాధపడడానికి దేనికైనా ఎవరైనా ఏమైనా అనుకున్నా సరే. అయినా ఏదైనా ప్రపంచంలో జరగకపోయింది ఏం చేయట్లేదు కదా నేను తప్పుగానా అంటే, నేనే కాదు చాలా మంది యూట్యూబర్స్ చాలా మంది ఇలాంటివి చాలా పడి ఉంటారు. ఎందుకంటే నేను కూడా చాలా పడ్డాను అలాంటివి. నేను ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లేదు. నా లైఫ్ కోసమే నేను ఆలోచించుకోవాలి, మా కుటుంబం కోసం నేను ఆలోచించుకోవాలి అంతే. ఇప్పుడు మా ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నాడా లేదా, మా అక్కలు మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుందా లేదా, అదొకటే ఆలోచించుకుంటున్నాను. బయట మాటలు అయితే నేను అసలు పట్టించుకోను. ఇందులో సక్సెస్ అయితే ఇప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళే రేపు పొద్దున్న నన్ను చూసి గర్వపడాలి అని కోరుకుంటున్నాను. అలాంటి రోజు అంటూ నాకు ఒకటి రావాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ చేయాలంటే అది మామూలు విషయం కాదండి, చాలా అంటే ఓపిక ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే, నేను చదువుకోలేదు, చదువుకోకపోయినా సరే ఇందులో సక్సెస్ అవుతారని చెప్పేసి ఆలోచనతోటే నేనైతే ఇందులో అడుగుపెట్టాను, ఓకేనా? నాకు ఏమైనా కామెంట్స్ పెట్టాలనుకుంటే తెలుగులోనే పెట్టండి, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా, తెలుగు అయితే వచ్చు. నా ఛానల్ కూడా మా ఆయన గారే క్రియేట్ చేశారు, మా ఆయన బాగానే సపోర్ట్ చేస్తారు నాకైతే. నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే సైడ్ నుంచి మా పాప సౌండ్ చేస్తుంది, అవి మీకేమైనా వినిపిస్తే కామెంట్ చేయండి. నేను మా ఇంటికి వెళ్ళిపోయాక కంపల్సరీగా డ్రెస్సులు వేసుకొని వీడియోలు తీస్తాను. అదే మా అమ్మాళ్ళ ఇంట్లో అయితే కొంచెం నేను నైటీతోనే ఉంటాను, నాకు ఇక్కడ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. ఓకే అండి, అందరికీ చిన్న రిక్వెస్ట్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియోలో ఏమైనా తప్పులున్నా, నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి. ఓకే అండి, బాయ్.